తురకపాలెం ఈ గ్రామం గురించి ఆ చుట్టుపక్కల వాళ్ళకి తప్ప పెద్దగా ఎవరికీ తెలియదు. మహా అయితే గుంటూరు జిల్లా వరకే ఏమన్నా తెలుస్తుందేమో. కానీ ఇప్పుడు రాష్ట్రం అంతా మారుమోగిపోతోంది తురకపాలెం గ్రామం పేరు. ఎందుకు అంటే వరుస మరణాలు. దాదాపు 250 కుటుంబాలు. నిన్న వైసీపీ వాళ్ళు, సాక్షి వాళ్ళు చెప్పిన లెక్క 45 మంది చనిపోయారు వరుసగా అనేది. అయితే ఇప్పుడు వాళ్ళ రాసిన కథనంతో మిగిలిన పత్రికలు కదిలిని వీళ్ళు 2-3 రోజుల నుంచి రాస్తున్నారు అనుకోండి. ఇప్పుడు కాకపోతే ఆ మరణాల సంఖ్య ఏంటి అనేది, అప్పుడు వాళ్ళు 20 మంది అన్నారు, 18 మంది అన్నారు, నలుగురు అన్నారు ముందు. ఇప్పుడు 35 మంది వరకు చనిపోయారు అనేది తాజాగా వీళ్ళ తెలుస్తున్న లెక్క. అయితే గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతోంది, అసలు ఎందుకు ఈ తరహా జ్వరాలు వస్తున్నాయి అనేది వీళ్ళైతే లెక్క కాశారు. వాస్తవానికి తురకపాలెంలో ఒక ఎస్సీ కాలనీ అట, ఒక చిన్న కాలనీ, మహా అయితే ఒక 250 కుటుంబాలు ఉంటాయి. అక్కడ 8 నెలల్లో 32 మంది అయితే చనిపోయారు. సెప్టెంబర్లో 3 రోజుల్లో 3 చనిపోయారు. గుంటూరు రూరల్ మండలం తురకపాలెం ఎస్సీ కాలనీ పరిస్థితి ఇది. జ్వరం వచ్చినా, స్వల్ప అనారోగ్యం పాలైనా అక్కడ జనం వణికిపోతున్నారు. బంధువులు ఎవరు ఆ గ్రామానికి రావడానికి కూడా భయపడుతున్నారట. అయితే అసలు ఏంటి అనేది తెలిస్తే గ్రౌండ్ లెవెల్లో దాదాపుగా ఒక 82 మంది నుంచి రక్త నమూనాలు అయితే సేకరించారు. వీటిపై ఉన్నత స్థాయి వైద్య బృందం ఒక అధ్యయనం చేస్తుంది. 29 మంది రక్త నమూనాలు గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాల మైక్రోబయాలజీ ల్యాబ్లో పరీక్షిస్తున్నారు. 9 నమూనాలు బ్లడ్ కల్చర్ పరీక్షల్లో 1 పాజిటివ్గా తేలింది. అలాగే గ్రామ్ పాజిటివ్ కాక్సీ బ్యాక్టీరియాగా కూడా గుర్తించారు. 20 నమూనాల్లో 3 మెలియాయిడోసిస్ బ్యాక్టీరియా ఉన్నట్లు అనుమానిస్తున్నారు. 48 గంటలు కల్చర్లో ఉంచి పరీక్షించాకే వీటిని ధృవీకరిస్తాము అని అయితే చెప్తున్నారు. చాలామంది ఇక్కడ ఏ రోజు ఎంతెంతమంది చనిపోయారు అనే లిస్ట్ అయితే రాశారు. ప్రధానంగా వీళ్ళకి ఆ డిసీజ్ వచ్చిన తర్వాత కనిపిస్తున్నది ఏంటి అంటే, ముందుగా జ్వరము, దగ్గు, కీళ్ళ నొప్పులు, వీటితో ఈ సిమ్టమ్స్తో ఆసుపత్రిలో చేరుతున్నారట. 80% మంది పురుషులు కూడా ఉన్నారు. అయితే బీపీ, షుగరు ఉన్నవాళ్ళు దాదాపుగా ఇందులో ఒక 30 ఏళ్ళు దాటిన వాళ్ళు ఎక్కువ. బీపీ, షుగర్ ఉన్న వాళ్ళు ఈ సమస్యలు ఎక్కువ కనిపిస్తున్నాయట. బీపీతో ఒక 30% మంది, అలాగే మధుమేహంతో 10% మంది బాధపడుతున్నారు. చిన్న చిన్న గాయాలు, ఇన్ఫెక్షన్ గురై పుండ్లుగా మారి ప్రాణాంతకంగా మారుతుంది. కొందరిలో కిడ్నీ పనితీరు కూడా మందగించింది అనేది వైద్యులు గుర్తించారట. అయితే వైద్యం సరిగ్గా అందకపోవడం అనేది ఒకటి, అలాగే నాసిరకం మద్యం తాగి ఆరోగ్యం పాడు చేసుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారట ఇక్కడ. ఇది మళ్ళీ రాజకీయ కోణం ఇందులో ముడిపెట్టేస్తున్నారు. అలాగే కాలనీలో పారిశుద్ధ్యం చాలా ఘోరంగా ఉంది. వీధుల్లో అసలు శుభ్రత లేదు. ఇళ్ల చుట్టూ ఆరుబయట మొత్తం ఎక్కడికక్కడ వర్షపు నీరు నిలిచిపోయింది. కాలనీ పక్కనే ఒక కంకర క్వారీ ఉంది, అక్కడ క్రషర్లు నడుస్తున్నాయి. వాటి గొంతుల్లో ఏళ్ల తరబడి నీరు నిలిచిపోయి ఉందట. క్వారీలో పేలులతో రాతి పొరలు కదిలి భూగర్భ జలం కలుషితం అవుతుంది. ఆ నీటినే మళ్ళీ వీళ్ళు తాగుతున్నారు. దానివల్ల కూడా ఈ డిసీజ్ వచ్చింది అనేది ఒక అంచనా అయితే వేస్తున్నారు. తురకపాలెంలో మరణాలు సంభవించడానికి కారణాలపై శాస్త్రీయంగా లోతైన అధ్యయనం చేసి పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తాము అంటూ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ, కుటుంబ సంక్షేమ శాఖ అయితే చెబుతోంది. ఇప్పటికీ దాదాపుగా జ్వర పీడితులు, అలాగే రక్త మూత్ర పరీక్షలతో పాటు 45 రకాల పద్ధతుల్లో ఈ కారణాలు అయితే విశ్లేషిస్తున్నారు. మరణాలకి ఈ మెలియాయిడోసిస్ ఇన్ఫెక్షన్ కారణమా అనేది తేల్చడానికి ఇంకాస్తంత టైం పడుతుందని చెప్తున్నారు. మొత్తానికి వరుస మరణాలతో తురకపాలెం ప్రజలు వణికిపోతున్నారు. ఇప్పుడు తురకపాలెం అంతే రాష్ట్రం అంతా అటు చూసే పరిస్థితి అయితే వచ్చింది. కాకపోతే ఏంటంటే వైద్యులు చెప్తున్నది ఒకటే, ఈ తరహా అంటే దగ్గు కానీ, జ్వరం కానీ, కీళ్ళ నొప్పులు ఇటువంటివి ఉంటే ఇమీడియట్గా వైద్యుల్ని సంప్రదించండి, నెగ్లెక్ట్ చేయొద్దు. అది మెలియాయిడోసిసా కాదా నిర్ధారించుకొని దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ అయితే తీసుకోవాలనేది వైద్యులు చెప్తున్నమాట.